ఇంకా కింద దిగాల ఆల్రెడీ దించారు బాలయ్య, మళ్ళీ మీరు కూడా కింద దించేస్తారా? ఎలా ఉందంటే సంక్రాంతికి వచ్చిన ఏ సినిమా అయినా ఓకే అన్న, కలెక్షన్స్ అయితే రాబట్టేస్తుంది అన్న, ఏమి ఇబ్బంది లేదు. తమన్ మ్యూజిక్, నేను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఓన్లీ బీజిఎం మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అది కూడా తమన్నే ఇచ్చాడు అనుకోండి. కాకపోతే బాలకృష్ణకి బి గోపాలు అక్కడ బోయపాటి శ్రీను అయితే కరెక్ట్గా సెట్ అవుతారన్న. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే వాళ్ళ నుండే వస్తుంది. బాబీ గారు కొంచెం తగ్గారేమో అనిపిస్తుంది అనమాట. బాలకృష్ణ బాగా పుష్ అయ్యాలి. బాలకృష్ణ బాంబు వెలిగించడం రావాలి, వెలిగించలేకపోతే బాబీ గారు తీసుకోకూడదు, వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. బోయపాటి శ్రీను వారికి కరెక్ట్గా అప్పచెప్తారనమాట. బోయపాటి సూపర్, మామూలుగా ఉండదు బోయపాటి అంటే. ఆ కత్తులు, ఆ కటార్లు, ఏదైనా యాక్షన్ సీన్స్కి బోయపాటి గారికే చెల్లుతుంది. ఓకే అన్న, ఆల్రెడీ అఖండలో చూసాం కదా హీరోయిన్ని. ఓకే, ఆ హీరోయిన్కి క్యారెక్టర్ ఇచ్చారు, బాగుంది హీరోయిన్. సో బీజిఎం అయితే ఎక్సలెంట్ అన్న. కాకపోతే కొంచెం ఇది దండుపాల్యం సినిమాని పోలి ఉంటుంది అన్న. మొత్తం కాస్ట్ అంతా దండుపాల్యం నుండే తీసుకున్నారు కదా. ఏ డాకు మహారాజ్ గారు దండుపాల్యంకి అట్లా దగ్గర పేరు ఉంటే బాగుండేమో. దబిడి దిబిడి సాంగ్ ఎక్సలెంట్ అన్న. ఓ పిర్ర మీద కొట్టేది, సారీ సీట్ మీద కొట్టేది, అమ్మో ఆ సీన్ కోసమే థియేటర్లో రచ్చ రచ్చ చేశారన్న. ఇవ్వలేమన్నా. మేము కూడా సినిమాకి వెళ్ళొచ్చాం. సినిమా చాలా బాగుంది. అంటే సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇందాక వేరే వాళ్ళు కొంతమంది అన్నట్టు వైలెన్స్ని విపరీతంగా చూపిస్తేనే బాలకృష్ణ సినిమా అని కాదు కదా. బాలకృష్ణలో 360 రకాల డిగ్రీల నుంచి బాలకృష్ణ నటన చూడొచ్చు మనం. సినిమాని కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. బట్ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అది. ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్స్. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎంతసేపు, ఇప్పుడు ఎమోషన్స్ కూడా, ఎమోషన్స్లో బాలకృష్ణని కొట్టే వాళ్ళే లేరు, అంత నీట్గా ఎమోషన్స్ ఉన్నాయి. ఇందాక సాంగ్ ట్రోల్కి గురైంది కానీ బట్ సినిమా వచ్చేసరికి సినిమా లోపల కంప్లీట్ సాంగ్ చూస్తే యాజ్ యూజువల్గానే ఉంది. ఊరికే ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆ సాంగ్ వరకు. సాంగ్స్ కూడా ఎలా పడితే అలా కాకుండా థీమ్ని బేస్ చేసుకునే సాంగ్స్ రావడం. ప్రిడిక్టబుల్ అనుకుంటూ ఉంటారే కానీ ట్విస్ట్ పాప ఎవరు కూతురు అనే దగ్గర ట్విస్ట్ అన్ప్రిడిక్టబులే. అది చాలామంది ప్రిడిక్టబుల్ అనుకుంటూ ఉంటారు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే 2 షాట్స్ క్లోజ్ షాట్స్ ఉంటాయి. పాప భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ వెనకడు వేసుకుంటూ కాలుతో చూపించే షాట్స్. ఆ 2 షాట్స్లో తమన్ బీజిఎంకి ఎక్కడున్న అపాయింట్మెంట్ మాకు ఇస్తే మేము మా ఫ్రెండ్స్ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫైనల్గా జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ ఎప్పుడు బాలయ్య. ఓకే అన్న, డాకు మహారాజ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో 360 డిగ్రీస్ ఎంత హీట్ ఉంటుందో ఒక సెంటిమెంట్ కూడా అంత హీట్ ఇచ్చే విధానంగా పాప నేపథ్యంలో సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య గారికి పాప సెంటిమెంట్ చాలా బాగుంది. ఆడవాళ్ళ ఎమోషనల్ కూడా బాగా క్యారీ చేశారు బాబీ గారు. మోర్ దెన్ లీడ్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది సౌత్ కన్నా నార్త్కి ఎక్కువ ఉండేది. ఆ నేపథ్యంలో బాబీ గారు 2 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారికి బ్యాక్ బోన్ లాంటి వాల్తేరు వీరయ్య ఎలాగా ఇచ్చారో ఈ డాకు మహారాజ్ సీతారామరాజు క్యారెక్టర్ కూడా అంత హత్తుకుండే విధానంగా ఉంది. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ రన్ టైం తగ్గట్టుగా ఎక్కడా బోరింగ్ అనిపించలేదు. తమన్